నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన గాక. నీ కనుదృష్టి న్యాయంగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలహీనుల మార్గములో తప్పించుకున్నటకై ఈ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుతున్నాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. ఉన్నట్టు నా తండ్రి, నాయన చిన్న బిడ్డల పరిచర్యను దీవించండి నా తండ్రి. నాయన పరిచర్యలో పారిభాగస్తులై ఉన్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. సండే స్కూల్ నా తండ్రి ఏర్పాటు చేసుకోవడానికి నా తండ్రి ఒక స్థలం కావాలని అనుకుంటుండగా నా తండ్రి, ఎక్కడైతే నీ చిత్తంలో ఏర్పాటు చేస్తున్నావో ఆ స్థలంలో నా తండ్రి నాయన గొప్పగా నా తండ్రి సండే స్కూల్ని జరిపించుకోవడానికి నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకుంటున్న బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకున్నాను నా తండ్రి. నాయన బిడ్డలందరికీ నా తండ్రి వారి మార్గాలలో వారికి తోడుగా ఉండండి నా తండ్రి. పిల్లలందరికీ నా తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా తండ్రి. మరి ముఖ్యంగా బిడ్డలందరూ కూడా నా తండ్రి ఈ లోకంలో పడిపోకుండా నా తండ్రి నీ నామంలో నా తండ్రి నీ మార్గంలో నడుచుకునేలాగానే దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. నాయన లోకం అతి భయంకరంగా ఉంటుంది నా తండ్రి. ఏ దుష్టిని చూపులు, ఏ దుష్టిని ఆలోచనలు నా తండ్రి మా బిడ్డలపై రాకుండా నా తండ్రి, మా బిడ్డలపై పడకుండా నా తండ్రి ప్రతి క్షణం నా తండ్రి బిడ్డల చుట్టూ నీ కవచాన్ని నా తండ్రి, నీ రక్షణ కవచాన్ని ఉంచమని కోరుకుంటున్నాను నా తండ్రి. యేసయ్య స్తోత్రం నైనా వందనాలు నా తండ్రి. యవనస్తులను మీ కృపగల హస్తాలకు అప్పగించుకున్నాను తండ్రి. వారు చదువుతున్నటువంటి చదువుల్లో వారికి తోడుగా ఉండండి నా తండ్రి. వారికి నైనా యవనులు నా తండ్రి, యవనస్తులైనటువంటి బిడ్డలు నా తండ్రి త్రొట్టిల్లకుండా నా తండ్రి నీ మార్గంలో నడుచుకునేలాగా నడిపించండి నా తండ్రి. అటు జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయండి నా తండ్రి. ఆ బిడ్డల నిమిత్తం నా తండ్రి ప్రార్థించడానికి నా తండ్రి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యవనస్తులందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను నా తండ్రి. యవన బిడ్డలకి నా తండ్రి నాయన మంచి భవిష్యత్తుని దయచేయండి. నీ చిత్తానుసార ప్రకారమైనటువంటి జీవితాలని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న బిడ్డలకి కావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా తండ్రి. నైనా మంచి భవిష్యత్తుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యేసయ్య స్తోత్రం నైనా వృద్ధుల్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను నా తండ్రి. నైనా వృద్ధులైనటువంటి వారు నా తండ్రి సంఘానికి ఎంతో నా తండ్రి మూల స్తంభాలంటి వారు నా తండ్రి. నైనా మరి వారి పెద్దల యొక్క ప్రార్థన నా తండ్రి మా అందరికీ ఎంతో బలమైనది నా తండ్రి. వారి ప్రార్థనలు ఆలకించండి నా తండ్రి. నైనా ఎంతోమంది నా తండ్రి నైనా నీ కొరకే ప్రార్థిస్తుండగా నా తండ్రి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
నీ జాలలను నా ఎదుట ఉంచుకునే గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా వారాలు మధురముగా నీ పొందగా కృప వెంబడి కృప పొందగా వారాలు మధురముగా నీ పొందగా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా జీవించము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా ఎడారి దారిలోన కన్నీటి లోయలోన
సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నీకు 3 రొట్టెలు నాకు మూడు రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. తండ్రి ప్రభా, గడిచిన కాలం కూడా నీవు ఇంతగానో మిక్కిలిగా ప్రేమించి ఈ యొక్క రోజున నైనా నీ పునరుద్ధానం దినమున ప్రభా మమ్మల్ని అందరినీ సజీవంగా నిలిపిన తండ్రికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన సాయంకాలం సమయమున ప్రభా యేసయ్య మీ సన్నిధానంలో ప్రభా యేసయ్య ఒక పాపినైనా నన్ను నైనా ప్రార్థన కొరకు ప్రభా యేసయ్య వాక్యం కొరకు నైనా ప్రార్థన చేసే అవకాశం ఇచ్చిన ధన్యతకై మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభు యొక్క పునరుద్ధాన దినమున ప్రభా యేసయ్య నీ దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ దాసునితోనైనా యేసయ్య ఇక్కడ కూడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడటకు సహాయం చేయమని, కృప చూపించమని, అయినా కరెంటుని వాతావరణం మీ ఆదంలో పెట్టుకోమని, కాపాడమని, కృప చూపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనలు 133 వేస్ట్ మన జీవితం, ఏటిలో ఒక కాలు బురదలో ఒక కాలు ఉంచితే వేస్ట్ మన జీవితం. మనుషునికి లోకానికి సేవ చేయగా జీవించిన జాలి జాలి. మనుషునికి లోకానికి సేవ చేయగా యేసు కొరకు జీవించిన జాలి జాలి. హృదయంలో ఉండాలి హోలియా, హృదయంలో ఉండాలి హోలీ, హృదయంలో ఉండాలి హోలియా, హృదయంలో ఉండాలి హోలీ. ఏటిలో ఒక కాలు బురదలో ఒక కాలు ఉంచితే వేస్ట్ మన జీవితం. ఏటిలో ఒక కాలు బురదలో ఒక కాలు ఉంచితే వేస్ట్ మన జీవితం. ప్రభువునికి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన స్తుతించాము. కొద్దిసేపు దేవుని మాటలు మనము విందాం. ఈ లోకంలో మనకందరికీ స్నేహితులు ఉంటారు. స్నేహితులు లేకుండా ఎవరు ఉండరు. ఎవరో ఒక్కరైనా కానీ మన ఆలోచనలు మన తలంపులు షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ అంటూ మనకి లోకంలో ఉంటారు కదా. ఈ లోకంలో స్నేహితులు ఒక కష్టం వస్తే మనల్ని విడిచిపెట్టేయచ్చు, ఒక నష్టం వస్తే ఇతంతా మాకెందుకు స్నేహం అని చెప్పేసి దూరంగా పారిపోవచ్చు. కానీ ప్రభువు నీ స్నేహితుడైతే ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాడు. అది కరువైన, ఖడ్గమైన, మరణమైన, దాన్ని మించింది ఇంకేదైనా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడంటే ప్రభువు మనకి స్నేహితుడిగా మనము కలిగి ఉంటే. దేవుడు అంటాడు, ఎక్కడ ఏ మతంలో లేని ఒక మాట, దేవుడిని స్నేహితుడు అని ఎక్కడ పిలిచినట్టు మనం చూడం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనందరినీ స్నేహితులు అని పిలుస్తున్నారు. కాబట్టి ఆయన స్నేహంలోని మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నాము. ఇంకా ఆయనకి దగ్గరగా మనం ఉండాలని ఈ మాటలు మనము
ధ్యానించుకున్నాం. ఇందాక చదవబడిన వాక్యభాగం మనం విన్నాము. లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి 10 వరకు మనము చదవగా విన్నాం. ఇక్కడ ఒక ముగ్గురు స్నేహితులను మనము చూడొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు రాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ముగ్గురు స్నేహితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మొట్టమొదటి వ్యక్తి ఇంట్లో ఉన్న వ్యక్తి, రెండవ వ్యక్తి ఒక స్నేహితుని కోసము సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తి, మూడో వ్యక్తి ప్రయాణంలో ఉన్న వ్యక్తి. ముగ్గురు స్నేహితులు మనం గమనించవచ్చు. మొదటి వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవ ఫ్రెండ్ ఎవరంటే అది నువ్వు నేనే. మూడో స్నేహితుడు ఈ ప్రయాణంలో ఉన్న వ్యక్తి ఎవరుగా మనం గమనించవచ్చు అంటే మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ ఎవరైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నారో అటువంటి వారిని ఈ మూడవ స్నేహితుడి లెక్కలోకి మనము తీసుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఒక స్నేహితుని కోసం ఇంకొక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరకు వస్తున్నాడు. అంటే ఆ స్నేహితుడు సహాయం కోరింది మొదటి వ్యక్తిని కాదు, రెండవ వ్యక్తిని. అంటే ఎవరైతే నువ్వు నేనుగా ఉన్నామో ఆ వ్యక్తిని సహాయం కోసం అడిగినప్పుడు ఆ సహాయం అతని చేయలేని స్థితిలో ఉన్నాడు రెండవ వ్యక్తి. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? మొదటి స్నేహితుని దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నాడు. ఏ వేళ అది? పగల, మధ్యాహ్నమా? కాదు, అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ కూడా స్పందించే స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు ఎటువంటి సమయంలోనైనా కానీ ఆయనకి విన్నవించుకోవచ్చు, ఆయనకి నీ సమస్యలు చెప్పుకోవచ్చు. ఈ సమయము మంచిది కాదేమో, ఈ సమయంలో నేను వెళ్తే ఆయన అనుకుంటాడేమో అని ఎటువంటి సమస్య కూడా మన దేవుని దగ్గర లేదు. ఏ సమయంలో అయినా మన కొరకు దేవుడు నిలబడి కార్యాన్ని చేయగలడు. ఎల్లవేళలా అందుబాటులో ఉండే దేవుడు. ఈ సమయంలో నేను తలుపులు వేసుకున్నాను, ఈ సమయంలో నువ్వు రావద్దు, నిద్రపోయి పొద్దునరా అని చెప్పడు. ఏ సమయంలోనైనా కానీ మనకి ఆయన సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు ఆయన విసుక్కునే దేవుడు కాదు. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉంటూ దేవుని సహాయం కోసం ఆయన మొరపెడితే ఆయన తక్షణమే నీ పక్కన ఉంటాడు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్లో ఉన్నారా, దేవుడు మీ పక్కనే ఉంటాడు ఆయన సహాయాన్ని నువ్వు కోరుకుంటే. అదొక ఇంటర్వ్యూ హాల్ అయినప్పటికీ, దేవా నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అంటే నీ పక్కనే ఉండి నీకు జ్ఞానం ఇస్తాడు, ఏం మాట్లాడాలో నీకు ధైర్యం ఇస్తాడు. అదొక ఎగ్జామ్ హాల్ అయినప్పటికీ నీ జ్ఞానం ఇచ్చి చక్కగా నీ పరీక్షలు రాయించే దేవుడు మనకు స్నేహితుడుగా ఉన్నాడు. ఎప్పుడు ఈయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మోకరించి ప్రభువా నీ సహాయం నాకు కావాలి ప్రభువా అంటే, దేవుడు నేను వచ్చావు కదా తలనొప్పని, ఇప్పుడు మళ్ళీ కడుపు నొప్పని వస్తున్నావా, వెళ్ళి ఇంకా నీకు సహాయం చేయను, నీది దాటిపోయింది, నీకు ఎంతో సహాయం చేసేసాను, ఇంక నా వల్ల కాదు అనడు. ఏ సహాయమైనా, ఎన్నిసార్లు అయినా, ఎన్ని పూటలైనా కానీ ఆయన నీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే సమస్య ఏంటంటే మనం ఆయన్ని వెతకం, ఆయన దగ్గరికి వెళ్ళం, ఎక్కడికో పరుగులు తీస్తూ దేవుడు నాకు సహాయం చేయలేదు, నేను ఆయన వెంబడిస్తున్నాను అని మనము అనుకుంటుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి వ్యక్తి ఎవరంటే మన ప్రియమైన ప్రభు. ఈయన ఎలాంటి వాడంటే ఎటువంటి పరిస్థితులైనా మనకి సహాయం చేయగల సమర్థుడని మనము తెలుసుకున్నాం. అయితే దేవుడు మనల్ని స్నేహితులుగా పిలిచిన అనుభవం మనం గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తాను. చాలండి. ఇక్కడ ఏముంది? దాసుడు అని పిలవక మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాడు? స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఒక గొప్ప వ్యక్తి వచ్చి వీడు నా స్నేహితుడు, ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాడు అనుకో, మనం ఎలా గర్వంగా ఫీల్ అవుతాము. మనకి ఎటువంటి సమస్య వచ్చినా, చిన్నదానికైనా పెద్దదానికైనా మన మైండ్లో ఎవరు వస్తారు? ఆ వ్యక్తి వస్తాడు. అరే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా అనుకుంటా. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీ
స్నేహితులు, మీరు నా స్నేహితులు, మనమందరము స్నేహితులము అని దేవుడు చెప్తుంటే మనకి దేవుడు ఆలోచన మనకి రాదు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఎదురు చూస్తున్న మన జీవితంలో దేవుడు మనకి సహాయకుడిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా మన జీవితంలో కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో మనకి మన ప్రార్థనకి ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో మనకి జవాబు దయచేస్తాడు. ఈ సమయంలో నాకు ఇవ్వలేదే, నేను ఎంతగా ప్రార్థిస్తున్నాను, ప్రార్థనకు జవాబిస్తాను దేవుడు చెప్పాడు కదా అని మనం దుఃఖపడాల్సిన అవసరము లేదు. ఒక చిన్న బిడ్డ ఒక కత్తి పట్టుకొని మన దగ్గర తిరుగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఆ కత్తి లాక్కొని వాడిని అరుస్తాం. అదే వాడు కొంచెం పెద్దయ్యాక ఏం చేస్తాము? అదే చాకు అదే కత్తి వాడికిచ్చి ఒక పండునో ఇంకేదైనా కొయ్యమని ఇస్తాం కదా. అయితే చిన్న వయసులో అంటే అతనికి తెలియదు, ఎలా వాడుకోవాలో తెలియదు. కొంచెం పెద్దయ్యాక దాన్ని ఎలా వాడుకో తెలుసు కాబట్టి అతనికి మనం ఇస్తాం. అట్లాగే మన దేవుడు కూడా మనకి ఎప్పుడు అవసరమో, ఏది మనకు అవసరమో ఆ సమయంలోనే ఎగ్జాక్ట్గా మనకు ఇచ్చి మన సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. ఈ సమయంలో మనము దుఃఖపడకుండా నిరీక్షణ కలిగి దేవుని యందు మనము విశ్వాసంతో ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే రెండవ వ్యక్తి మనం గమనిస్తే, రెండవ స్నేహితుడు ఎలాంటి వాడంటే, లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే అతని దగ్గర రొట్టెలు లేవు. అయితే అతను ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరి దగ్గర అయితే సమృద్ధి ఉందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నట్టు మనము చూడొచ్చు. ఆయన చెప్తున్నాడు, నా దగ్గర అయితే లేవు, ఎవరి దగ్గర ఉంటాయో నాకు తెలుసు. ఎవరన్నా మీ సహాయం కోరి వచ్చారనుకోండి, మనం అనుకుంటాము ఈ సహాయం నేను చేయలేను, నాకంత స్తోమత లేదు, కానీ ఎవరైతే చేయగలరో ఆ వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, ఆ వ్యక్తి నీకు సహాయము చేయగలడు అని మనం కొన్ని సందర్భాల్లో ఈ లోకపరంగా మనం చెప్తుంటాం కదా. ఇక్కడ కూడా ఈ రెండవ స్నేహితుడు చేసిన పని అదే. తన స్నేహితుడు 3 రొట్టెల కోసం వచ్చినప్పుడు తను మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అతనికి 6వ వచనంలో మనం గమనిస్తే, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. మొదటి స్నేహితుడికి వచ్చాడు, అయ్యా నా స్నేహితుడు ప్రయాణంలో వచ్చాడు, కానీ నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు. అయినా కానీ ఆ రెండో వ్యక్తి అతను పంపించటం లేదు. నా దగ్గర లేదు కదా వెళ్ళిపో అంటలా. ఎవరి దగ్గర అయితే ఉంటాయో అతని దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. అలాగే ఈ లోకంలో కూడా ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. మన బంధువులు అయితేనేమి, మన స్నేహితులు అయితేనేమి, మన ఇరుగు పొరుగు వారు అయితేనేమి, ఎంతోమంది దేవుని సహాయము పొందాల్సిన వారు ఉన్నారు. కానీ వారికి తెలియటల్లా దేవుని ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం తెలియని స్థితిలో ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే, ఈ రెండవ స్నేహితుడు ఎలాగైతే మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చి సహాయాన్ని కోరుతున్నాడో, మనం కూడా వారధిలాగా మూడో వ్యక్తికి మనము ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, వారి పక్షంగా మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారుగా మనము ఉండాలి. ఒక వంతెనలాగా మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మన వంతు సహాయం మనము చేయాలి. ఉదాహరణకి మనము గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు 4 స్నేహితులు ఉన్నారు. అతన్ని మనం గమనిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనం గమనించినట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కుడి వచ్చిరు గనుక వాకిటనైనా వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోహించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాని పరుపుతోనే దింపి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి? నడవలేని స్థితిలో ఉన్నాడు. పక్షవాయువు అనే వ్యాధితో అతను బాధపడుతున్నాడు. అయితే వాళ్ళు విన్నారు, యేసు ప్రభువు ఒక ఇంటిలో వచ్చి ఉన్నాడు, అక్కడికి ఇతన్ని తీసుకెళ్తే బాగవుతాడు అనే విశ్వాసం ఎవరు ఉంచారు? ఆ 4 స్నేహితులు ఉంచారు.
అతనికి ఉందో లేదో ప్రస్తుతానికి మనం తెలియదు, కానీ ఆ నలుగురు స్నేహితులు ఇతన్ని ఎలాగైనా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అతనికి స్వస్థతను అందించాలని ప్రయత్నించారు. అయితే అప్పటికి వాళ్ళు వెళ్ళేసరికి ఆ ఇల్లు ఏమైపోయింది, నిండిపోయింది. బయట కూడా వాళ్ళకి స్థలం లేదు. అయితే వాళ్ళు అనుకో ఉండొచ్చేమో, ఏదో ప్రయాసపడి తీసుకొచ్చాము, వీడికి అంత భాగ్యం లేదేమో, ప్రభు దగ్గర స్వస్థత పొందేంత భాగ్యం వీడికి లేదేమో, వీడి కర్మ అనుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ స్నేహితులు ఏం చేశారు, నలువైపులా ఎటువంటి ఆధారం లేదు, వెళ్ళడానికి మార్గాలు లేవు, మూసుకుపోయే మార్గాలు. కానీ ఒక ద్వారం మనకి ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. ఎప్పుడైనా మనకు శ్రమ వచ్చినప్పుడు, శ్రమ వెంబడి శ్రమ మనల్ని చుట్టుముడుతున్నప్పుడు మనం అనుకుంటాము నలుదిక్కుల నుంచి మనకేమొస్తుంది, శ్రమ వస్తుంది అనుకుంటాం కదా. నలువైపులా ద్వారాలు మూసుకుపోయినాయి. నాకు ఉద్యోగం అయితేనేమి, వివాహాలు అయితేనేమి, ఏదైనప్పటికీ ద్వారం మూసుకుపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఒక దిక్కు మనకు ఎప్పుడే ద్వారాన్ని తెరిచే ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి పైకి ఎక్కారు, పైకప్పు తీశారు. ఆ పరుపుతోనే ఆ వ్యక్తిని ప్రభు ఎక్కడున్నాడు ఎగ్జాక్ట్గా ఆయన కిందకి దించారు. ఇదంతా దేవుడు తెలియకుండానే ఉందా? దేవుడికి తెలుసు. కానీ ఆయనే వచ్చి ముందుకు వచ్చి స్వస్థపరచచ్చు కదా. ఇక్కడ స్థలం లేదు, అయ్యో ఒక రోగి వచ్చిన్నాడు అని గబగబా ముందుకు వచ్చేసి ముట్టచ్చు కదా. ముట్టల. ఎందుకంటే వారు ప్రయత్నించాలని దేవుని చిత్తం. ఎలా చేస్తారో, అతనికి సహాయాన్ని ఏ ద్వారం గుండా వాళ్ళు తీసుకొస్తారో అని దేవుడు కొన్నిసార్లు చూస్తుంటాడు. మన ప్రయత్నాన్ని కూడా దేవుడు గమనిస్తుంటాడు. ప్రభుతోనే దించినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి స్వస్థతని ఇచ్చాడు. ఆయన స్వస్థపరిచేవాడు, విడుదల ఇచ్చేవాడు, నూతనమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించేవాడు. ఎలాగైనా ప్రభు దగ్గరికి అతను తీసుకెళ్తే ఇతని లైఫ్ బాగుపడుతుందని ఆ నలుగురు వ్యక్తులు అనుకున్నారు, తీసుకెళ్లారు, స్వస్థపరిచారు. ఇక్కడ మనం గమనిస్తే మోసుకెళ్ళారు స్నేహితులు. మోసుకెళ్ళిన తర్వాత ప్రభువు చెప్తున్నాడు, 5వ వచనం మనం గమనిస్తే, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. స్వస్థత ఒక్కటే కాదు, అతనికి ఎటువంటి సమస్య ఉందో కూడా దేవుడు గ్రహించి అతని పాపాలు క్షమించడానికి దేవుడికి అధికారం ఉందని అందరూ తెలుసుకునేలాగున, అతని జీవితం ద్వారా దేవుడు మహిమ పొందులాగున గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించాడు. అయితే ఈ 11వ వచనంలో మనం గమనిస్తే, పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పుచున్నానని దేవుడు ఒక వాక్కును విడుదల చేశాడు. అయితే ఈ పక్షవాయు గలవాడు, అయ్యా మీరు చూసారు కదా, ఈ నలుగురు నన్ను మోసుకొచ్చారు అని ఆ నలుగురిని చూసి మీరే నన్ను లేపండి అన్నాడా? అనలా. ఈయన సోమరిగా లేడు. నువ్వు లెయ్యి అని దేవుడు వాక్కి పంపగానే ఆ వాక్కుకు తగినట్టుగా స్పందించాడు. తర్వాత చూస్తే తక్షణమే, వెంటనే, ఏం ఆలస్యం లేదు, ఏం అనుమానం లేదు, ఎవరైనా నన్ను లేపుతారా అని ఎవరిని చూడటంలా, వెంటనే లేచాడు, పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. గొప్ప అద్భుతం కదా. ఈ అద్భుతం జరగడానికి అతనైతే రాలేడు, అతని పరిస్థితి బాగాలేదు. కానీ ఈ నలుగురు ఏమయ్యారు, సహాయము చేశారు. వారి విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు అతని జీవితంలో కార్యాలు జరిగించాడు. కొన్నిసార్లు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటాం మనం అందరంలో అనేకుల గురించి. ఒకవేళ వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నప్పటికీ వారి పక్షంగా మనం మొరపెడుతుంటాము. వారి జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు జరిగించినాడు కదా. అదే అలాంటి విజ్ఞాపన ఆత్మ మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ఎట్లా పడితే మాకెందుకు, మేము దేవుని కలిగి ఉన్నాం కదా, మేము క్షేమంగా ఉంటే చాలు, వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళ జీవితం అలా జరుగుతుంది అని ఎవరి గురించి కూడా మనము అనుకోకూడదు. మన ప్రయత్నం ఏంటంటే వారి గురించి మొరపెట్టడము, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడము మన పని. ఈ లోకంలో బ్రతుకుంటే దేవుని పని చేయాల, అదే మన సంకల్పమై ఉండాలి. ఈ వ్యక్తి కూడా అనుకొని ఉంటాడు, ఈ పక్షవాయు గల వ్యక్తి, లోకంలో అందరూ బాగున్నారు, నా ఒక్కడికి ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ వేదన వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, లోకస్తులతో పాటు నేను కూడా జీవించుంటే నేను కూడా సంతోషంగా సమాధానంగా ఉండేవాడిని కదా అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనకు అందనంత దూరాన వెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా మనకు కలిగిన శ్రమంలో కూడా దేవుడిని మనము స్నేహితునిగా కలిగి ఉన్నప్పుడు ఎటువంటి సమస్యనైనా కానీ
మనము జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. మనం కూడా అటువంటి సమస్యల్ని మోసుకొని దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యం కోసము, దేవుని కోసం పనిచేసే వ్యక్తులుగా మనమందరము ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనిస్తే అక్కడ దేవుడు ఒక ప్రార్థనకి ఒక అద్భుతమైన జవాబును మనకు అక్కడ చూపిస్తున్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నదియే. చాలు. ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా కానీ దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం. ఏంటంటే మీకది అనుగ్రహిస్తాను. ఇంత గొప్ప మాట, ఇంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట. ఏదైనా అవసరతలో ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అన్న ఒక వ్యక్తి మనకు భరోసా ఇచ్చాడనుకోండి, నమ్ముతాం. ఏది ఏమైనా ఆ వ్యక్తి చేస్తాడు అనుకుంటాం. కానీ ఆ విశ్వాసాన్ని దేవునిపైన మనం పెడితే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని కీర్తన గ్రంథంలో మనము చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఒక సహాయం మనం కోరి వచ్చామనుకో, మనుషులు ఏమంటారంటే నిన్న వచ్చి అడుగుంటే నీకు కావాల్సిన సహాయం నేను చేస్తుండేవాడిని, ఈరోజు వచ్చావు కదా, ఈరోజు నా దగ్గర అంత డబ్బు లేదు, నేను నీకు సహాయం చేయలేను అంటారు. కానీ మన దేవుడు ఎలాంటివాడంటే ఆయన ఎప్పుడు ఆలస్యం చేసే దేవుడు కాదు, అలక్ష్యం చేసేవాడు అంతకన్నా కాదు. మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే ఆశీర్వాదానికి కారకులుగా మనం ఈ లోకంలో జీవించాల. ఒక వ్యక్తికి ఆశీర్వాదం రావడానికి మనం కూడా కారకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనతో పాటు కొంతమందిని దేవునికి పరిచయం చేయాలని దేవుని చిత్తమై ఉంది. ఒక షాపింగ్ మాల్లో కానీ ఇంకెక్కడైనా ఒక మంచి ఆఫర్స్ ఉంటే మనం ఒక్కరమే పెట్టుకుంటామా? 10 మందికి చెప్తాం కదా, అక్కడ ఆఫర్లు ఉన్నాయంట, అక్కడ ఆఫర్లు అంటే బాగున్నాయంట, వెళ్ళి మీరు కూడా తీసుకోండి అంటాం కదా. మనం ప్రభువుని ఎందుకు పరిచయం చేయట్లేదు? ఆయన ప్రేమని మనం ఒక్కరమే ఎందుకు పొందుకుంటున్నాము? లోక విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్న మనము దేవుని విషయంలో కూడా ఆసక్తులై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అనేక మందిని ఆయన సన్నిధికి, ఆయన మార్గంలోకి, ఆయన రాజ్యంలోకి మనము పరిచయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవుని తెలుసుకోలేకున్నారో నువ్వు దేవునికి వారికి మధ్య ఒక వారధివని గ్రహించాలి. ప్రభువుని పరిచయం చేయాలి. మీరు వారికి చెప్పాలా, మీ పనిచేసే చోట కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా కానీ, వాళ్ళు ఒక సమస్యలో ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడిని మీకు పరిచయం చేస్తే మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా ప్రార్థన అలక్ష్యం చేయడు అని చిన్నగా దేవుడిని పరిచయం చేస్తే ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించి దేవునికి మనము అందించినట్లుగా దేవుడు మన లైఫ్లో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. కొంతమంది నాకు శాంతి లేదు, సంతోషం లేదు, భయంకరమైన కలలు వేధిస్తున్నాయి, ప్రతి రాత్రి పగలు ఎప్పుడు వద్దా, ఈ భయాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకుంటానా అన్న స్థితిలో చాలామంది ఉన్నారు. ప్రియ విశ్వాసి, దేవుణ్ణి పరిచయం చేద్దాము. దేవుడు ఎలాంటివంటే మనకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చే దేవుణ్ణి వారికి పరిచయం చేసి వారి జీవితాల్లో ఆశీర్వాదానికి కారకులుగా వారిని చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే ఎస్తేరు కూడా ఒక వారధిలాగా నిలిచింది. తన జనాంగాన్ని మరణం నుంచి జీవంలోకి దాటించింది. ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో యూదులను కాపాటలో తనకు ఎస్తేరుకున్న బాధ్యతను మొర్దెకై గుర్తించాడు. ఒక మరణం వారి ముందుంది, చేతులు కట్టుకొని గమ్ముగా కూర్చోలేదు ఇద్దరు. రాణి స్థాయిలో ఎస్తేరు ఉంది, ఆమెను కనిపెట్టుకొని మొర్దెకై ఉన్నాడు. ఒక మరణ శాసనము వారి ముందు వచ్చింది, యూదులందరినీ సంహరించే ఒక శాసనమును శత్రువు పుట్టించినప్పుడు వీళ్ళు గమ్ముగా చేతులు ముడుచుకొని కూర్చోాలా.
వారి బాధ్యతను వాళ్ళు గుర్తించారు. ఎందుకోసమైతే మేము ఈ స్థలంలో ఉన్నామో, ఎందుకైతే దేవుడు మమ్మల్ని ఇంత హెచ్చించి ఇంత అధికారాన్ని మాకు ఇచ్చాడో, ఈ అధికారాన్ని దేవుని కొరకు మేము వాడాలి, దేవుని రాజ్యం కోసము ఈ అధికారాన్ని వాడాలి అని మొర్దెకై ఎస్తేర్ని కూడా ప్రోత్సహించాడు. 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 14వ వచనం నుంచి మనం గమనిద్దాము. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునందుకు ప్రవేశించుతును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటిని ప్రకారముగా జరిగించాను. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఇదంతా తెలుసు. యూదులకు మరణశాస్త్రము దగ్గరగా ఉన్నప్పుడు ఎస్తేరు, అధికారంలో ఉన్న ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి ప్రవేశం లేకున్న స్థితిలో కూడా నేను మరణిస్తాను, నా జనాంగం మాత్రము నాశనం అవ్వకూడదని ఒక వారధిలాగా నిలిచింది, మొరపెట్టింది దేవునికి. గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంది. చూసారా, మనలో చాలా భయాలు ఉంటాయి. మన ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు వస్తే మనం చర్చికి రాము, మానేస్తాం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకోండి. నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, వీళ్ళ దేవుడు గొప్పవాడిలాగా ఉన్నాడు, వీళ్ళు మేము వచ్చినా కానీ వీళ్ళ దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే నిజంగా మేము కూడా ఆయన తెలుసుకోవాలి అన్న ఆసక్తి వాళ్ళలో వస్తుంది. అది కాకుండా మనం వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ దేవుని కార్యము ఆగిపోద్ది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని విషయంలో ఎవరు కూడా పిరికివారుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ధైర్యంగా ఆయన కార్యాలు మనం చెప్పగలిగే వాళ్ళుగా ఉండాలి. ఏదన్నా సమస్య మన ముందుకు వచ్చినప్పుడు యేసు రక్తంలో విజయం ఉంది, యేసు నామంలో విజయం ఉంది కనుక వీళ్ళు ఏదో అనుకుంటున్నారని మన జీవితంలో వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కానీ మనం కృంగిపోకుండా మనకు సహాయం చేసే దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే ఈ లోకంలో అందరూ మనల్ని చుట్టుముట్టినా కానీ మనకి ఎప్పుడు విజయమే, మనకి ఎప్పుడు సంతోషమే ఉంటుంది. అయితే నేను అనుకున్నది జరగలేదు, దేవుడు నాకు చేయలేదు అని ఎవ్వరు కూడా దుఃఖపడద్దు. మరోసారి ప్రయత్నించండి, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మనం మొదటి స్నేహితుడిని చూసాము, రెండో స్నేహితుడిని చూసాము. ఇక మూడో స్నేహితుడి దగ్గరికి మనం వస్తే లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిద్దాము. ప్రయాణంలో ఉన్న స్నేహితుడు, ఈ ప్రయాణంలో ఉన్న స్నేహితుడు వచ్చి అతనికి ఏం కావాలో కరెక్ట్గా అడుగుతున్నాడు. అతనికి ఆ సమయంలో ఆకలేసింది, 3 రొట్టెలు అడుగుతున్నాడు. అయితే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు కరెక్ట్గా కొన్ని సందర్భాల్లో ఏం అడగాలో కూడా మనకు తెలియదు. అంతెందుకు ఒక షాప్కి వెళ్తే ఎట్లాంటి బట్టలు మనం కొనుక్కోవాలో కూడా మనకి అర్థం కాదు. అక్కడికి వెళ్ళగానే అన్నీ చూస్తూ ఉంటాం కదా, ఏది కావాలో మనకి తెలియదు. కానీ దేవుడు మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఫిలిప్పీకి రాసిన పత్రికలో మనం గమనిస్తే 4వ అధ్యాయం 19వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి కోరిక తీర్చును ఉందా? లేదు. మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు ఈ క్షణంలో మీకు ఏది అవసరమో అది మీకు దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ డే ఏది అవసరమో అది మీకు దేవుడు ఇస్తాడు. ఇవ్వకుండా మాత్రము దేవుడు ఉండడు. అయితే మనం ఏం అడుగుతున్నాము? మనకి ఏది అవసరమో అది నిజంగా అడుగుతున్నామా? మనకు ఒకవేళ ఈ సమయంలో అవసరం లేదని అడిగితే దేవుడు ఆ సమయంలో ఇవ్వడు. మరొక సమయంలో ఖచ్చితంగా
మనకి ఇస్తాడు. అది మనకు కావాలంటే దేవుళ్ళో మనకి ఏముండాలంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మనం ఉండాలి, మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఆతురపడే కంటే ఈ మూడింటిని మనం అడిగామనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఆ మూడు మనకిచ్చి వాటితో పాటు సమస్తాన్ని కూడా మనకు ఇస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. నిజంగా మనము దేవుణ్ణి ఏమి అడగాలో ఇక్కడ చూద్దాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు విశ్వాసం కొద్దిగా ఉంది, నన్ను విశ్వాసంలో పెంపొందించు అని అడుగుదాం. అందరినీ ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, ప్రేమించాలి అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. అందరినీ ప్రేమించే ప్రేమ స్వభావము, ఆత్మఫలము నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుదాం. నిరీక్షణ, దేవుని పట్ల నిరీక్షణ మనము కలిగి ఉండలాగా మనం అడుగుదాం. చాలామంది కామెంటేటర్స్ అంటారంట, ఈ 3 రొట్టెలు వీటికి సాదృశ్యము అని చెప్తారంట. అంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి మనము కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. నిరీక్షణ, నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది ప్రభువా అనే నిరీక్షణ కలిగి ఉండాలి. నన్ను వాడుకో ప్రభువా, ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడావు, అనేకులకు దీవెనకరంగా నన్ను ఉంచావు, నీ కరుణ నన్ను ఇంకా వాడుకో. నేను మరణించకముందే, నేను నిన్ను సన్నిధికి రాకముందే నన్ను నీ కోసం వాడుకో ప్రభువా అని మనము దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థించుకుందాము. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన రీతిగా ఆయన నామమును బట్టి మనం ఏది అడిగినా కానీ ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మనం అడుగుదాం. ప్రేమ దయచేయి తండ్రి, విశ్వాసంలో స్థిరత్వం దయచేయి ప్రభువా, నిరీక్షణ దయచేయి నాయన, అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని ఉంచి ప్రభువా అని అందరము ప్రార్థించుకుందాము. ఈ స్నేహితుడు మనల్ని మరణం వరకు నడిపించే దేవుడు, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకునే దేవుడుగా ఈ స్నేహితుడు మన జీవితాల్లో ఉంటే ఈ లోకంలో దేనికి కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు. అన్నిటిపైన విజయం ఇచ్చే దేవుడు మన స్నేహితుడు కనుక దేవుణ్ణి హృదయపూర్వకంగా మన జీవితాల్లో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కొందనాలను ప్రభువా యేసయ్యా. అయ్యా, మేము అనేకుల గురించి మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా, నీ యొద్దకు వారిని తీసుకొచ్చేవారుగా మీరు మాకు సహాయం చేయండి. అక్కడితో ఉన్న వారిని దీవించండి, వారికి సమయంలో కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చండి. మీ నామను మహిమ తెచ్చుకోమని దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చేయించుకుంటూ రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని మీరు దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించాడు, ఈ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.